నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. 5న జ్యేష్ఠ అమావాస్య రాబోతుంది. జ్యేష్ఠ అమావాస్యకే ఏరువాక అమావాస్య అని పేరు. ఈసారి ఈ అమావాస్య శుక్రవారంతో కలిసి వచ్చింది. ఇలా శుక్రవారం అమావాస్య కలిసి వస్తే దానినే శుక్ర అమావాస్య అని అంటారు. ఇది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన అమావాస్య. అయితే ఈ అమావాస్య వచ్చేలోపు ఈ వీడియో చూస్తే చాలు, ఈ కథలు వింటే చాలు, దరిద్రమంతా కూడా పోతుంది, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఒక్క నిమిషంలో అపర కుబేరులుగా మారిపోతారు. మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి. రాజయోగం పడుతుంది. ఎంతో అదృష్టం ఉన్న వారే ఈ కథలను వినగలుగుతారు. శుక్ర అమావాస్యలోపు ఈ కథలు వింటే జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి. మట్టి రైతుకు ఆశ, మట్టి రైతుకు జీవనం, మట్టి రైతు బ్రతుకుకు భరోసా, మట్టిపైనే తన జీవితం ఆధారం. కాబట్టి మట్టికి రైతుకు ఎంతో విడదీయరాని బంధం ఉంది. ఈ బంధాన్ని ఎప్పటికీ ఎవరు విడదీయలేరు. ఆ మట్టిని నమ్ముకునే తన బ్రతుకు ప్రారంభిస్తాడు. అదే మట్టిలోనే కలిసిపోతాడు. అందుకే మట్టిని ప్రతి ఏడాది రైతు ఏదో ఒక విధంగా పూజిస్తూనే ఉంటాడు. అలాంటి వాటిల్లో ఒకటి మట్టి ఎద్దుల అమావాస్య. అమావాస్యకే మట్టి ఎద్దుల అమావాస్య అని, ఏరువాక అమావాస్య అని పేరు. ఈరోజు మట్టి బసవన్నలకు అంటే మట్టితో ఎద్దుల బొమ్మలు చేసి ప్రత్యేక పూజలు చేస్తారు. ఇలా మట్టి ఎద్దులను పూజిస్తే పంటలు బాగా పండుతాయి, వర్షాలు బాగా కురుస్తాయి, రైతుల ఆరోగ్యాలు కూడా బాగుంటాయని నమ్మకం. ఏరువాక పౌర్ణమి తర్వాత వచ్చే అమావాస్యనే మట్టి ఎద్దుల అమావాస్య, ఏరువాక అమావాస్య అని అంటారు. దీనిని రైతులు ఒక పండుగలాగా చేసుకుంటూ ఉంటారు. వానలు కురవటము, విత్తు వేసుకునే తరుణంలో ఈ పండుగ వస్తుంది. ఈరోజు పిండి వంటలు వండి మంచిగా పూజలు చేస్తారు. పూజ పూర్తయిపోయిన తర్వాత మట్టి ఎద్దులను ఇళ్లకు తీసుకుని వెళ్ళి ఇళ్లల్లో దూలాలు పైకప్పులపై ఏడాదంతా ఉంచుతారు. కొందరు ఎద్దు బొమ్మలను నదుల్లో నిమజ్జనం చేస్తారు. కొన్ని గ్రామాల్లో ఆలయ గోపురాలు ఆలయ ప్రాంగణాల్లోనూ కొలువు చేస్తారు. ఈ మట్టి ఎద్దుల తయారీలో ఎలాంటి రసాయనాలు వాడరు. మట్టితోనే విగ్రహాలు చేస్తారు. మొత్తానికి ఈ పండుగను సంక్రాంతి పండుగ కన్నా ఘనంగా నిర్వహిస్తారు. మట్టి ఎద్దులని ఎందుకు పూజిస్తారంటే రైతన్నలకు ఎద్దులకు మంచి సంబంధం ఉంటుంది. రైతుకు 4 వేళ్ళు నోట్లోకి వెళ్తున్నాయి అంటే అందుకు కారణం ఎద్దులు. అవి లేకుంటే పంట అనే మాట కూడా వినిపించదు. కాడెద్దులను రైతన్నలు నడిచే దైవాలుగా భావించి ఈ మట్టి ఎద్దుల అమావాస్య పండుగను నిర్వహిస్తారు. ముందుగా ఏరువాక అమావాస్య సందర్భంగా ఎవరి బాధ్యతను వారు ఎందుకు నిర్వర్తించాలో తెలిపే ఈ పురాణ కథను వింటే చాలు, దరిద్రం వదిలిపోతుంది. కురుక్షేత్ర యుద్ధం ముగిసింది. యుద్ధంలో పాండవులదే పైచేయిగా నిలిచింది. కానీ శత్రు సమూహంలోని ఎందరినో తన స్వహస్తాలతో చంపానన్న బాధ మాత్రం ధర్మరాజులో ఉండిపోయింది. ఎవరు ఎంతగా చెప్పినా కూడా ఆయన మనసులోని ఆ దుగ్ధ తీరలేదు. దాంతో స్వయంగా వ్యాధ్యవ్యాసుడే ధర్మరాజును ఓదార్చే ప్రయత్నం చేశాడు. ధర్మరాజు ఎవరి ధర్మాన్ని వారు పాటించినప్పుడే ఈ లోకం సుభిక్షంగా ఉంటుంది. అందుకు ఉదాహరణగా సుద్యుమ్నుడు అనే ఒక రాజు పాలనలో జరిగిన కథ చెప్తాను విను అంటూ ఇలా చెప్పసాగాడు. పూర్వం శంకుడు, లిఖితుడు అనే 2 సోదరులు ఉండేవారు. వాళ్ళిద్దరూ కూడా గొప్ప తపస్సంపన్నులే, త్రికరణ శుద్ధిగా ధర్మానికి కట్టుబడిన వారే. వారిద్దరూ కూడా బహుదా నదీ తీరంలో ఆశ్రమాలను నిర్మించుకుని జీవిస్తూ ఉన్నారు. ఒకరోజు లిఖితుడు తన అన్నగారి ఆశ్రమంలోనికి అడుగుపెట్టాడు. ఆ సమయంలో శంకుడు ఆశ్రమంలో లేడు. అన్నగారి కోసం వేచి చూస్తూ లిఖితుడు అక్కడక్కడే పచార్లు చేయసాగాడు. ఇంతలో అతని దృష్టి ఆ ఆశ్రమంలో విరగగాసిన పండ్ల చెట్టు మీదకు పోయింది. నిగనిగలాడిపోతున్న ఆ పండ్లను చూడగానే అతనికి నోరూరింది. వెంటనే కొన్ని పండ్లను కోసుకుని తినసాగాడు. ఇంతలో శంకుడు ఆశ్రమంలోనికి రానే వచ్చాడు. తమ్ముడి చేతిలో ఉన్న పళ్ళను చూసి అవెక్కడివని అడిగాడు. నీ ఆశ్రమంలోనివే అన్నయ్య అంటూ లిఖితుడు బదులు చెప్పాడు. సోదర, ముని వర్యులకు పరధనం మీద ఆశ ఉండకూడదు కదా. పైగా నా అనుమతి లేకుండా ఆశ్రమంలోని పండ్లను కోయటం దొంగతనంతో సమానం కదా. కాబట్టి నువ్వు వెంటనే రాజుగారి దగ్గరకు వెళ్ళి తగిన దండన స్వీకరించు అని సూచించాడు. లిఖితునికి అన్నగారి మాటలు సబబుగానే తోచాయి.
ఎంత సోదరులమైనా తాము ఇరువురము సన్యాస ఆశ్రమంలో ఉన్నవారమే కదా, కాబట్టి ఆశ్రమ ధర్మాలను పాటించి తీరవలసిందే కదా అనిపించింది. వెంటనే లిఖితుడు ఆ దేశ రాజుగారైన సుద్యుమ్నుని చెంతకు వెళ్ళాడు. తన రాజు ప్రసాదం వద్ద లిఖితుడిని చూసిన సుద్యుమ్నుడు అతనికి సాదరంగా ఆహ్వానం పలికాడు. అప్పుడు లిఖితుడు, ప్రభు, నేను నా అన్నగారి ఆశ్రమంలో పండును దొంగిలించాను. ఆ తప్పుకు ప్రతిఫలంగా మీ నుంచి దండన కోరుతున్నాను. ఒక దొంగకు ఎలాంటి శిక్షను విధిస్తారో నాకు కూడా అదే శిక్షను విధించండి అంటూ సుద్యుమ్నుని కోరాడు. లిఖితుని మాటలకు సుద్యుమ్నుడు ఆశ్చర్యపోయాడు. లోక కళ్యాణం కోసం తపస్సు ఆచరించే మీ వంటి మునులను ఎలా దండించగలను అంటూ లిఖితుణ్ణి మనసు మార్చే ప్రయత్నం చేశాడు. కానీ లిఖితుడు తన మాట నుంచి తప్పుకోలేకపోవడంతో రాజదండన చట్ట ప్రకారం దొంగతనానికి శిక్షగా అతని 2 చేతులను నరికివేయవలసిందిగా శిక్షను అమలు చేశాడు. కఠినమైన శరీరంతో లిఖితుడు తన అన్నగారి వద్దకు చేరుకున్నాడు. ఆ స్థితిలో ఉన్న సోదరుని చూసిన శంకుడు, సోదరా, చేసిన తప్పుకు శిక్షను అనుభవించటంతో నీ పాపం తీరిపోయింది. నిష్కల్మషమైన తత్వంతో నువ్వు మన వంశం పేరును నిలబెట్టావు. వెళ్ళి ఆ బహుదా నదిలో నీ పితృదేవతలను తలుచుకొని స్నానం చేసిరా అంటూ పంపాడు శంకుడు. ఆశ్చర్యం, లిఖితుడు బహుదా నదిలో మునిగిన వెంటనే అతని 2 చేతులు తిరిగి వచ్చాయి. ఇదంతా తన అన్నగారి మహిమే అనే అతనికి అర్థమైపోయింది. తనకు మంచి చెడులను బోధించేందుకు ఆయన నేర్పిన పాఠమని గ్రహించాడు. కానీ ఒక సందేహం మాత్రం అతనిలో ఉండిపోయింది. వెంటనే తన అన్నగారి చెంతకు వెళ్ళి, అన్నగారు, ఖండితమైన నా చేతులను కూడా తిరిగి తెచ్చేంత మహిమ ఉంది కదా, మరి మీరే నాకు శిక్ష విధించి ఉండవచ్చు కదా, ఆ రాజుగారి దగ్గరకు వెళ్ళమని ఎందుకు సూచించినట్లు అని అడిగాడు. తమ్ముడి ప్రశ్నకు శంకుడు చిరునవ్వు చిందిస్తూ, సోదరా, ఎవరి ధర్మాన్ని వారు నిర్వర్తించాలి. తపస్సు చేసుకోవటం మన ధర్మం, పాలన చేయటం, పాపులను శిక్షించటం రాజుగారి ధర్మం. పైగా దొంగతనం, గురు పత్నిని మోహించటం, సాధువులను హత్య చేయటం, సురాపానం, చెడు సావాసం చేయటం వంటి పాతకాలకు రాజదండన అనుభవించాల్సిందే. అందుకనే నిన్ను రాజుగారి వద్దకు పంపాను అంటూ చెప్పాడు. కాబట్టి ఓ ధర్మరాజా, ఒక రాజుగా ధర్మ స్థాపన కోసం యుద్ధం చేయటం, ఆ యుద్ధంలో శత్రువులను సంహరించటం నీ కర్తవ్యం. ఆ కర్తవ్యంలో భాగంగానే నీవు శత్రువులను వధించావు కాబట్టి నీకు ఎలాంటి పాపము అంటదు. ఇక నీ బాధ్యతను నిర్వర్తించినందుకు క్షోభపడటంలో ఔచిత్యం ఏముంది అంటూ వ్యాసుడు ధర్మరాజును ఓదార్చాడు. ఈ కథ విన్నాక చిన్నపాటి దొంగతనం కోసం చేతులను ఖండించేంత శిక్ష, అన్నగారు మళ్ళీ తలుచుకోగానే చేతులు తిరిగి వచ్చాయా లాంటి ప్రశ్నలు రావటం సహజం. కానీ ఈ కథ చెప్పే నీతి అది కాదు. ఎలాంటి వారికైనా పరధనం మీద ఆశ ఉండకూడదని ఈ కథ చెప్తుంది. అది సొంత సోదరిని సొంతైనా కానీ అతని అభిష్టానికి వ్యతిరేకంగా దాన్ని సొంతం చేసుకోకూడదన్న సూచన వినిపిస్తుంది. రాజు అనేవాడు దేశంలోని రాజ్యాంగాన్ని అనుసరించి ధర్మాన్ని పాటించాలన్న హితవు ఉంది. అన్నిటికీ మించి ఎవరి బాధ్యతను వారు సక్రమంగా నిర్వర్తిస్తే సమాజం స్థిరంగా ఉంటుందన్న బోధ కనిపిస్తుంది. ఈ అమావాస్య రోజు కూడా వట సావిత్రి వ్రతం చేస్తారు. ఈ వ్రతాన్ని పౌర్ణమి రోజు చేయాలి. ఆ రోజు కుదరని వారు ఈ అమావాస్య రోజు కూడా చేసుకోవచ్చు. ఆ వట సావిత్రి వ్రత కథను వినటం వలన సర్వ శుభాలు కలుగుతాయి, దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది. ఒకసారి మార్కండేయుడు చెప్పగా రామకథను విన్న ధర్మరాజు రాముని పరాక్రమము, సీతా పాతివ్రత్యానికి అబ్బురపడ్డాడు. అప్పుడు ధర్మరాజు మార్కండేయుని చూసి, మహర్షి, సీతాదేవిలా పతివ్రతలు ఇంకా ఉన్నారా అని అడిగాడు. మార్కండేయుడు ధర్మరాజుకు ఇలా చెప్పసాగాడు. ధర్మరాజా, పూర్వం మద్రదేశాన్ని అశ్వపతి అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అతనికి సంతానం లేనందున సావిత్రీదేవిని 18 సంవత్సరాలు భక్తితో సేవించాడు. ఒకనాడు సావిత్రీదేవి ప్రత్యక్షమై అశ్వపతిని ఏమి వరం కావాలో కోరుకో అని అడిగింది. దానికి అశ్వపతి, అమ్మ, నాకు ఒక పుత్రుణ్ణి ప్రసాదించు అని అడిగాడు. కానీ సావిత్రీదేవి నీకు ఒక కన్య జన్మిస్తుంది అని వరమిచ్చింది. అప్పుడు అశ్వపతి సావిత్రీదేవితో, అమ్మ, నిన్ను భక్తితో కొలిచాను, నా కోరిక మన్నించి నీవు వచ్చావు, నా కోరిక తీరాలి కదా అని అడుగుతాడు. దానికి సావిత్రీదేవి, రాజా, నీ కోరిక గురించి బ్రహ్మదేవునితో చర్చించాను. ఆయన నీకు కూతురు కలుగుతుంది అని
నిర్దేశించాడు. ఆజ్ఞ ఉల్లంఘనీయము. నీ పుత్రిక కారణంగా నీకు 9 కుమారులు కలుగుతారు అని చెప్పి అంతర్ధానమైంది. కొన్ని రోజుల తర్వాత అశ్వపతికి ఒక కుమార్తె జన్మించింది. ఆమె పేరు సావిత్రి. ఆ కన్య దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతోంది. అశ్వపతి సావిత్రికి యుక్త వయసు రాగానే ఆమెకు పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాడు. సావిత్రి తన చెల్లెకత్తెల వలన సాల్వ వంశంలోని దిమతేశనుడి కుమారుడైన సత్యవతుడు రూపవతుడు గుణవతుడు అని విని అతని మీద మనసు పడింది. కానీ సిగ్గుపడి ఆ విషయం ఎవరికీ చెప్పలేదు. ఒకరోజు నారదుడు అశ్వపతి వద్దకు వచ్చాడు. నారదునికి ఉచిత సత్కారం చేశాడు అశ్వపతి. సావిత్రి కూడా నారదునికి నమస్కరించింది. నారదుడు ఆ కన్యను చూసి, రాజా, నీ కుమార్తెకు ఇంకా వివాహం ఎందుకు చేయలేదు అని అడిగాడు. దానికి అశ్వపతి, అమ్మా, నారదుడు చెప్పినది విన్నావుగా, నీకు తగిన భర్తను నీవే ఎంచుకో అని అడిగాడు. అప్పుడు సావిత్రి, తండ్రి, సాల్వభూపతి కుమారుడైన సత్యవతుడు నాకు తగిన భర్త అని నేను అనుకుంటున్నాను. అని ఆ సాల్వభూపతి విధివశాత్తుగా కళ్ళు పోగొట్టుకున్నాడు. శత్రువుల వలన రాజ్యం పోగొట్టుకొని అడవులలో నివసిస్తూ ఉన్నారు. అయినా నేను సత్యవతున్నే వివాహం చేసుకుంటాను అన్నది. ఆ మాటలు విని అశ్వపతి నారదునితో, మహర్షి, సత్యవతుని గుణగణాలు ఎలాంటివి అని అడిగాడు. దానికి నారదుడు, రాజా, అతడు ఎప్పుడూ సత్యం పలుకుటచే అతనికి సత్యవతుడనే సార్థక నామధేయం వచ్చింది. అతని అసలు పేరు త్రాస్వుడు. బుద్ధిలో బృహస్పతి వంటివాడు. శౌర్యంలో దేవేంద్రుని మించినవాడు. తేజస్సులో చంద్రుడు. అందంలో అశ్వినీ దేవతల వంటివాడు. సమము, దమము, బ్రాహ్మణ భక్తి అతనికి ఎక్కువగా ఉన్నాయి. కానీ అతడు అల్పాయుష్కుడు. 1 సంవత్సరంలో చనిపోతాడు. వివాహమైన 1 సంవత్సరంలో మరణిస్తాడు అన్నాడు. ఇదంతా విని అశ్వపతి కుమార్తెతో, అమ్మ, నీకు అల్పాయుష్కుడైన భర్త ఎందుకు, వేరే ఒకరిని వరించు అన్నాడు. కానీ సావిత్రి మాత్రం, తండ్రి, త్రికరణలో మనసు ప్రధానం కదా. ఆ మనసు సత్యవతుణ్ణి వరించింది. అతను ఎలాంటి వాడైనా నాకు అతనితోనే వివాహం జరిపించండి. నేను వేరెవరిని వరించను. విధిని మనోబలంతో ఎదుర్కొంటాను. మార్గాంతరం చూపమని నారదుణ్ణి వేడుకుంటుంది. అప్పుడు నారదుడు సావిత్రికి బాల త్రిపుర సుందరి త్రిరాత్రి వ్రతాన్ని బోధిస్తాడు. తర్వాత నారదుడు అశ్వపతితో, రాజా, నీ కుమార్తె గుణవంతురాలు. ఆమె మనసు మార్చటం సాధ్యం కాని పని. ఆమెను సత్యవతునికిచ్చి వివాహం జరిపించు. ఈమె చేసిన పుణ్యం వలన సత్యవతుడు దీర్ఘాయుష్మంతుడు కాగలడు అని దీవించి వెళ్ళాడు. నారదుని ఆనతి మేరకు సావిత్రికి సత్యవంతునికి పెళ్లి చేద్దాం అనుకుంటాడు అశ్వపతి. దాంతో వివాహ సంబరాలతో అడవిలో ఉన్న భూపతి వద్దకు వెళ్ళాడు. భూపతి అశ్వపతిని తగు రీతిలో సత్కరించాడు. అప్పుడు అశ్వపతి భూపతిని మహారాజుతో, ఈమె నా కుమార్తె సావిత్రి. ఈమెను నీ కోడలుగా స్వీకరించుము అన్నాడు. దానికి భూపతి, అయ్యా, మేము రాజ్యం కోల్పోయి అడవులలో ఉన్నాము. సుకుమారి అయిన నీ కుమార్తె ఈ అడవులలో కష్టాలకు తట్టుకుంటుందా అన్నాడు. అప్పుడు అశ్వపతి, రాజా, సంపదలు శాశ్వతం కాదు కదా. ఈరోజు ఉంటాయి, రేపు పోతాయి. ధీరులు వాటి కొరకు దుఃఖించరు. నా కుమార్తె సావిత్రి ఆమె ఆలోచించే ఈ నిర్ణయం తీసుకుంది, కాదనకండి అన్నాడు. అశ్వపతి మాటలు విన్న పతి కాదనలేకపోయాడు. అలా సావిత్రి సత్యవతుల వివాహం జరిగిపోయింది. అశ్వపతి తన కుమార్తెకు వివిధ ఆభరణాలు, వస్తువులు ఇచ్చి తన రాజ్యదానికి వెళ్ళాడు. సావిత్రి భర్తతో పాటు అడవులలో ఉంటూ నారచీరలు ధరించి అత్తమామలకు సేవ చేస్తూ భర్తతో కాపురం చేస్తుంది. సత్యవతుడి ఆయుష్ తీరడానికి, సంవత్సరం గడవడానికి ఇక 4 రోజులు మాత్రమే ఉంది. అప్పుడు సావిత్రి బాల త్రిపుర సుందరి త్రిరాత్ర వ్రతాన్ని ప్రారంభించింది. కఠోర దీక్షతో ఆ వ్రతాన్ని నియమబద్ధంగా పూర్తి చేసింది. 4వ రోజు ఉదయాన్నే శుచిగా అడవిలో లభించే అలసందలకు బెల్లం కలిపి అట్లు తయారు చేసి వెన్న ముద్దతో పాటు అమ్మవారికి నివేదన చేసింది. తర్వాత అడవిలో ముత్తైదువులు ఎవరూ దొరకపోవటంతో మర్రి చెట్టునే ముత్తైదువుగా భావించి ఆ చెట్టుకే చీర, రవికలు సమర్పించి 108 సార్లు దారంతో చెట్టు చుట్టూ చుట్లు వేస్తుంది. ఆ తర్వాత భర్తకు భోజనం పెట్టి తాను కూడా భోజనం చేసి వ్రత సమాప్తి చేసింది. ఇదే కాలాంతరంలో వట సావిత్రి వ్రతంగా మారింది. ఇక ఆ రోజు సావిత్రితో భర్త
సావిత్రి, నేను అడవికి వెళ్ళి పండ్లు తీసుకువస్తాను అని అన్నాడు. సావిత్రి భర్తను అడిగి నేను మీ వెంట వస్తానని అతని వెంట బయలుదేరింది. అడవిలో అందాలు చూస్తూనే సావిత్రి భర్తను కనిపెడుతూ అతనిలో మార్పులు గమనిస్తూ ఉంది. సత్యవతుడు కొన్ని పండ్లు కోసిన తర్వాత సమిధల కోసం ఒక ఎండు చెట్టును గొడ్డలితో కొడుతున్నాడు. ఇంతలో తల భారంగా ఉందని గొడ్డలిని కింద పెట్టి తూలుతూ కూర్చున్నాడు. సావిత్రి వెంటనే తన తొడపై అతని తల పెట్టుకుని అతనికి సపర్యలు చేస్తూ ఉంది. సేపటికి సత్యవతుడు స్పృహ కోల్పోయాడు. ఇంతలో నల్లటి ఆకారం కలవాడు, కోరలు కలవాడు, ఎర్రని నేత్రములు కలవాడు, బంగారు వస్త్రాలు కలవాడు, అత్యంత భీకర ఆకారం కలవాడు, చేతిలో పాసం ధరించినవాడు అయిన దేవతామూర్తి యమధర్మరాజు అక్కడికి వచ్చాడు. అతనిని చూసి సావిత్రి, అయ్యా మీరెవరు అని అడిగింది. దానికి యముడు, సావిత్రి, నా పేరు యమధర్మరాజు. నీవు పతివ్రతవు గనుక నన్ను చూడగలిగావు. నేను ఇతరులకు కనబడను. నీ భర్త సంత్యవంతునికి ఆయువు తీరింది. అతడు గొప్ప పుణ్యపురుషుడు. అందుకే అతని ప్రాణములు గ్రహించుటకు నేనే స్వయంగా వచ్చాను అని పలికి యమధర్మరాజు తన పాశమును సత్యవతునిపై విసిరి అతని శరీరం నుండి జీవుణ్ణి బయటకు లాగాడు. వెంటనే దక్షిణ దిక్కుకు పయనమయ్యాడు. వెంటనే సావిత్రి తన భర్త దేహమును ఎవ్వరికీ తెలియకుండా పొదలమాటున ఉంచి యమధర్మరాజును అనుసరించింది. తనను అనుసరించి వస్తున్న సావిత్రిని చూసి యముడు, అమ్మా, నీవు ఎందుకు నా వెంట వస్తున్నావు? ఇంక మీదట ఈ దారి వెంట రాలేవు అని పలికాడు. అప్పుడు సావిత్రి, యమధర్మరాజా, భర్తలు వెళ్ళిన మార్గంలో వెళ్ళటం భార్యల ధర్మం కదా. నీ దయ వలన, నా పాతివ్రత్యం వలన నేను రాలేని చోటు ఉందా? మార్గములలో ధర్మ మార్గం ప్రధానం. ధర్మమునకు ఆధారం సజ్జనులు. సజ్జన దర్శనం ఎప్పుడూ వృధా కాదు. నీ వంటి సజ్జనమూర్తి దర్శనం వలన పరమ శుభములు పొందక నేను మామూలు మనిషి వలె ఎలా వెనుకకు పోగలను అని పలికింది. ఆమె మాటలకు యమధర్మరాజు ఆశ్చర్యపోయి, అమ్మా, నీ మాటలకు మెచ్చాను. నీ భర్త ప్రాణములు తప్ప ఒక వరం కోరుకో, ఇస్తాను అన్నాడు. దానికి సావిత్రి, యమధర్మరాజా, నా మామగారు సాల్వరాజుకు కంటి చూపు లేదు, అతనికి చూపు వచ్చేలాగా అనుగ్రహించండి అని కోరింది. యమధర్మరాజు, అలాగే నీ మామగారికి చూపు ప్రసాదించాను. దీనితో తృప్తిపడి మరలిపో అన్నాడు. అయినా సావిత్రి యమధర్మరాజును మళ్ళీ వెంబడించింది. సావిత్రిని చూసి యముడు, తల్లి, నీవు ఎందుకు నా వెంట వస్తూ ఉన్నావు? నీ సమయాన్ని వృధా చేసుకోకు, వెళ్ళిపో అంటాడు. అప్పుడు సావిత్రి, కానీ యమధర్మరాజా, మనస్సు, వాక్కు, కర్మలతో ఎవరికీ కీడు తలపెట్టకుండా ఉండుట, దీనుల ఎడ కరుణ చూపుట, దాన ధర్మములు చేయుట, అశ్రుతులను ఆదరించుట ఆర్య ధర్మములు అని మీకు తెలియను కదా. నీవు ధర్మదేవతవు, నీకు తెలియనిది ఏమున్నది? అందరి ఎడల సమబుద్ధితో ఉంటావు గనుక నిన్ను సమవర్తి అంటారు కదా. నిన్ను యముడు, సమనుడు అని పిలుస్తారు కదా అని పలికింది సావిత్రి. ఆ మాటలు విన్న యమధర్మరాజు, ఆ సావిత్రి, నీ మాటలు అమృతంతో సమానము. నీ భర్త ప్రాణములు కాకుండా ఇంకొక వరం కోరుకో తల్లి, ఇస్తాను అన్నాడు. దానికి సావిత్రి, యమధర్మరాజా, నా మామగారి రాజ్యం విరోధులు ఆక్రమించారు. అతని రాజ్యం అతనికి ఇప్పించండి అని కోరింది. యమధర్మరాజు, అలాగే, నీవు కోరినట్లు వరం ఇస్తాను. ఇంకా నిలువుము, ఇక్కడి నుండి నీవు రావడానికి లేదు అని అన్నాడు. అప్పుడు సావిత్రి, ఓ ధర్మరాజా, నీకు తెలియనిది ఏమున్నది? ధర్మాత్ములు ఎట్టి పరిస్థితుల్లోనూ ధర్మాన్ని విడువరు కదా. భర్తను అనుసరించటం భార్య ధర్మం కనుక నేను ఎలా విడిచేది అని పలికింది. దానికి యమధర్మరాజు, సావిత్రి, నీ ధర్మబుద్ధికి మెచ్చాను. మరొక వరం కోరుకో, నీ భర్త ప్రాణములు తప్ప అన్నాడు. దానికి సావిత్రి, యమధర్మరాజా, నా తండ్రి అశ్వపతికి పుత్ర సంతతి లేదు. ఆయనకు 9 కుమారులను అనుగ్రహింపుము అని కోరింది. యమధర్మరాజు, అలాగే, నీ తండ్రికి 9 కుమారులను ఇస్తాను. చాలా అలసిపోయావు, ఇక వెనుకకు మరలుము అన్నాడు. అప్పుడు మళ్ళీ సావిత్రి, యమధర్మరాజా, సతికి భర్త సేవయే పరమార్థం. నా మనసు నా భర్త పాదసేవలో లగ్నమైంది. నాకు అలుపెక్కడిది. ధర్మం తప్పక ఆచరించే వాళ్ళు అరుదుగా కనిపిస్తారు. వారి ధర్మ నిష్ఠతోనే సూర్యచంద్రులు క్రమంగా సంచరిస్తూ ఉన్నారు. ఎవరితోనైనా 7 మాటలు మాట్లాడితే బంధువులు అవుతారు అని అంటారు. నేను మీతో ఎన్నో మాటలు మాట్లాడాను. ఇప్పుడు నేను మీకు బంధువునయ్యాను కనుక
నా కోరికను మన్నించుము అని అడిగింది. అందుకు యమధర్మరాజు సంతోషించి, సావిత్రి, నీ మాటలు నన్ను ఎంతో సంతోషపెట్టాయి. నీకు మరొక వరం ఇచ్చెదను, కోరుకొనుము అని చెప్పాడు. ప్రతి వరానికి ముందు నీ భర్త ప్రాణాలు తప్ప అన్న యముడు ఈ వరానికి మాత్రం ఆ షరతు విధించలేదు. దాంతో సావిత్రి, యమధర్మరాజా, ఇప్పటిదాకా నీవు ఏం వరం కోరుకోమన్నా నీ పతి ప్రాణములు తప్ప అన్న షరతు పెట్టావు. ఇప్పుడు ఆ మాట చెప్పలేదు కనుక నా ఇష్టం వచ్చిన వరం కోరుకుంటాను. యమధర్మరాజా, సతికి పతియే దైవము, పతిలేని జీవితం సతికి దుర్భరం. ఏ శుభకార్యానికి ఆమెను పిలవరు కనుక సాల్వభూపతి తనయుడైన సత్యవతుణ్ణి పునర్జీవుణ్ణి చేయుము అని కోరింది. ఆమె పట్టుదలకు యముడు సంతోషించి సత్యవతుడి జీవుణ్ణి అతడి శరీరంలో ప్రవేశపెట్టాడు. అప్పుడు యమధర్మరాజు సావిత్రితో, సావిత్రి, నీ భర్త 400 సంవత్సరాలు జీవిస్తాడు. నీకు 100 కుమారులు కలుగుతారు. నీవు కీర్తిమంతురాలు అవుతావు అని చెప్పి వెడలిపోయాడు. సావిత్రి వెనుదిరిగి సత్యవతుని దేహమున్న చోటకు వచ్చింది. భర్త తలను తన ఒడిలో పెట్టుకుని కూర్చున్నది. కొంతసేపటికి సత్యవతుడు నిద్రలో లేచినట్లుగా లేచాడు. అప్పుడు సత్యవతుడు, ఏమిటి సావిత్రి, ఇంతసేపు నిద్రపోయాను, లేపలేదా? కానీ ఎవరో నన్ను పట్టి లాగినట్లుగా ఉంది. అది కల కాదు, నిజమే అన్నట్లు ఉంది. ఎవరై ఉంటారు అన్నాడు. దానికి సావిత్రి, నాథా, ఇప్పటికే చాలా పొద్దుపోయింది. మీ తల్లిదండ్రులు మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు. వెంటనే ఆశ్రమానికి వెళ్ళాలి అని ఇద్దరూ కూడా ఆశ్రమానికి వెళ్ళారు. ఇప్పటికే భూపతికి చూపు వచ్చింది. ఎదురుగా కుమారుడు కనిపించక పరితపిస్తున్నారు. వారు రాగానే ఆలస్యానికి కారణం అడిగారు. సత్యవతుడు తనకు తలనొప్పి రావటము, పడుకోవటం, ఎవరో మహానుభావుడు కనిపించటం వరకు చెప్పాడు. అప్పుడు సావిత్రి, మామగారు, నా భర్త సత్యవతునికి ఈరోజు మరణం అని చెప్పారు కదా, అందుకని నేను నా భర్తతో అడవికి వెళ్ళాను. అప్పుడు నా భర్త స్పృహ తప్పి పడిపోయాడు. యమధర్మరాజు నా భర్త ప్రాణములు తీసుకుపోతూ ఉండగా నేను అతనిని వెంబడించాను. అతనిని స్తుతించి అతని కృపను పొంది 4 వరాలు పొందాను. అందులో చివరిది నా భర్త ప్రాణములు, మరొక వరం తమకు చూపు వచ్చుట, మరొక వరం మీ రాజ్యం ప్రాప్తించుట, ఇంకొక వరం నా తండ్రికి వారసులు కలుగుట, 4వది నా భర్త ప్రాణములు అన్నది. ఆ మాటలు విన్న సాల్వభూపతి, అమ్మ, ఆపస్సమయంలో ఉన్న మమ్మల్ని నావలా ఆదుకున్నావు, నీ పుణ్య చరితము కీర్తినీయము అన్నాడు. తరువాత సాల్వభూపతి అంతరంగికులు వచ్చి వారి శత్రువులు వారిలో వారు కలహించుకొని మరణించారని, ధూమతేజనుడి రాజ్యపాలన చేయమని కోరారు. ధూమతేజనుడు తిరిగి రాజయ్యాడు. సత్యవతుడు యువరాజయ్యాడు. సావిత్రి సమస్త రాజభోగములు అనుభవించింది. కనుక ధర్మరాజా, పతివ్రత అయిన ద్రౌపది కూడా నీకు సావిత్రి వలె శుభములు చేకూరుస్తుంది అని చెప్పి మార్కండేయుడు తిరిగి తన ఆశ్రమానికి వెళ్ళాడు. అలాగే జ్యేష్ఠ అమావాస్య సందర్భంగా అన్నదానం చేయటం వలన ఎలాంటి ఫలితం వస్తుందో తెలిపే ఈ పవిత్ర కథను వింటే పట్టిందల్లా బంగారమవుతుంది. పూర్వం కాశీ క్షేత్రంలో రామశాస్త్రి, సీతమ్మ అనే బ్రాహ్మణ దంపతులు ఉండేవారు. వేళగాని వేళ తన ఇంటికి ఎవ్వరు వచ్చినా వాళ్లను తను ఎరుగకపోయినా సరే ఆదరించి భోజనం పెట్టేవాడు రామశాస్త్రి. ఒకవేళ ఇంటికెవ్వరూ రాకపోతే వీధి వెంట పోయే వాళ్లను పిలిచి అన్నం పెట్టేవాడు. ఇలా చాలా కాలం గడిచింది. ఒకనాడు ఆయనకు అన్నదానం వల్ల వచ్చే పుణ్యం ఎలాంటిదో తెలుసుకోవాలని బుద్ధి పుట్టింది. అదే ప్రశ్నను ఎవరిని అడిగినా సమాధానం చెప్పలేకపోయారు. కానీ ఒక సాధువు రామశాస్త్రితో, అన్నదాన మహిమ చాలా గొప్పది, దానిని వర్ణించాలంటే కాశీ అన్నపూర్ణకు తప్ప ఇతరులకు సాధ్యం కాదు. నీకు తెలుసుకోవాలని ఉంటే స్వయంగా ఆ అన్నపూర్ణాదేవినే అడిగి తెలుసుకోండి అని సలహా ఇచ్చాడు. అన్నపూర్ణ అంటే కాశీ విశ్వేశ్వరుని భార్య అయినటువంటి పార్వతీదేవి అన్నమాట. ఆవిడకు కూడా అన్నదానం అంటే ఎంతో ఆసక్తి. అందుకనే కాశీలో ఎవ్వరికీ అన్నం లేకుండా పోదు. సాధువు చెప్పిన మాటలు విని రామశాస్త్రి కాశీ వెళ్ళి గంగా ఒడ్డున కూర్చుని పార్వతీదేవి గురించి గాఢంగా తపస్సు చేయటం ప్రారంభించాడు. కొన్నాళ్లకు దేవి అతని తపస్సుకు మెచ్చుకుని ప్రత్యక్షమై నీకేం కావాలి అని అడిగింది. దానికి రామశాస్త్రి సంతోషంతో ఉప్పొంగిపోయి
అమ్మకు సాష్టాంగ నమస్కారం చేసి, అన్నపూర్ణాదేవి, నాకేమీ కోరిక లేదు, కానీ అన్నదాన మహిమ ఎటువంటిదో తెలుసుకోవాలని తపస్సు చేశాను. ఈ సంగతి మీరే చెప్పాలి కానీ ఇతరుల వల్ల కాదు అని తన మనసులో ఉద్దేశం వెల్లడించాడు. అప్పుడు దేవి అతనితో, నీకు అన్నదాన మహిమ తెలియాలి అంటే నేను చెప్పటం కాదు, అది నీవు తెలుసుకునే ఉపాయం చెప్తాను విను. హిమవత్ పర్వతం దగ్గర హిమవతమును ఒక పట్టణము ఉన్నది. ఆ పట్టణాన్ని ఏలుతున్న రాజుకు పిల్లలు లేరు. నువ్వు ఆయన దగ్గరకు వెళ్ళి ఆయనకు కొడుకు పుట్టాలని దీవించు. ఆ రాజు సంతోషించి, బాబు నీకేం కావాలని అడుగుతాడు. అప్పుడు నీవు, నాకు పెద్ద కోరిక ఏమీ లేదు, నీకు కుమారుడు పుట్టిన తక్షణమే ఆ పిల్లవాడిని నేను చూడాలి. ఆ సమయంలో పిల్లవాడి దగ్గర రాణి కూడా ఉండకూడదు అని చెప్పు. ఇంతే గదా అని రాజు అందుకు ఒప్పుకుంటాడు. ఆ పిల్లవాడు పుట్టడంతోనే ఏకాంతంగా వాణ్ణి అన్నదానం వల్ల కలిగే పుణ్యమేమిటిరా అబ్బాయి అని అడిగి తెలుసుకో అని చెప్పింది. దేవి మాటలు విని రామశాస్త్రి సరే అని చెప్పి హిమవతానికి బయలుదేరి వెళ్ళాడు. కానీ దారిలో ఒక అడవి అడ్డమయ్యింది. అందులో ప్రవేశించి వెళుతూ ఉండగా రామశాస్త్రి దారి తప్పిపోయాడు. దారి తెలియక తచ్చాడుతుంటే, అంటే అటూ ఇటూ తిరుగుతూ ఉంటే ఆ అడవిలో ఉండే ఒక బోయవాడు ఆయన అవస్థ కనిపెట్టి, స్వామి దారి తప్పిపోయినట్టున్నారు, ఏ ఊరి వెళ్ళాలి అన్నాడు. హమవత్ పర్వతం దగ్గరికి పోవాలి అన్నాడు బ్రాహ్మణుడైన రామశాస్త్రి. దానికి ఆ బోయవాడు, స్వామి దారి తప్పి ఆమడ దూరం వచ్చేశావు, సాయంత్రం అయిపోయింది, చీకటి పడుతుంది, పులులు సింహాలు ఉన్న అడవి ఇది, రాత్రి ప్రయాణం చేయకూడదు, ప్రొద్దున్నే దారి చూపిస్తాను, ఈ రాత్రి ఆగిపోండి, నా దగ్గర ఉండండి అన్నాడు బోయవాడు. ఇక రామశాస్త్రి చేసేది లేక రాత్రికి అక్కడ ఉండిపోయాడు. బోయవాడు ఆయనను తన చేను వద్దకు తీసుకుని వెళ్ళాడు. చేను దగ్గరకు వెళ్ళటంతోనే బోయవాడు ఇంటికి అతిథిగా వచ్చిన ఆ బ్రాహ్మణుడికి భోజనం ఏం పెడితే బాగుంటుంది అని ఆలోచించాడు. ఆనపకాయలు, కందికాయలు, పెసరకాయలు కావేసినవన్నీ ఉన్నాయి, కానీ వాటిని ఉడకేసుకోమని ఇవ్వడానికి వాడి వద్ద కుండ లేకపోయిందే. తమ కుండల్లో ఉడకేసి పెడితే ఆయన తినడు, ఎలా మరి అని ఆలోచించాడు. బోయవాడి స్థితి చూసిన బ్రాహ్మణుడు, నాయనా నాకేమీ వద్దు, నువ్వు చేసిన ఆదరణ వల్ల నా శ్రమ ఆకలి తీరిపోయాయి, ఆలోచించక పడుకో అన్నాడు. కానీ బోయవాడికి ఆ బ్రాహ్మణుణ్ణి పస్తు పడుకోపెట్టడం అంటే మనసు ఒప్పలేదు. అందుచేత ఇంత చారపప్పు, పుట్ట తేనె తెచ్చి ఇచ్చి వాటితో ఆకలి తీర్చుకోమన్నాడు. రామశాస్త్రి అవి తీసుకొని అంగోస్త్రం పరుచుకుని కింద పడుకోబోతూ ఉంటే బోయవాడు, అయ్యో కింద పడుకోకండి, పులులు వస్తాయి అని చెప్పి ఆయనను చేలో ఎత్తుగా ఉన్న మంచం మీద పడుకోబెట్టి తాను కింద ఉండి విల్లు అమ్ములు పుచ్చుకుని మృగాలేవి రాకుండా రాత్రంతా రామశాస్త్రికి కాపలా కాశాడు. ఆ బోయవాడు తెల్లవారుజామున నిద్ర అక్క ఒక్క కునుకు తీశాడు. అంతలో ఎక్కడి నుంచో వచ్చిందో తెలియదు, ఓ పులి వచ్చి పాపం ఆ బోయవాడి మీద పడి చంపేసింది. బ్రాహ్మణుడు నిద్రలేచి జరిగిందంతా కూడా తెలుసుకుని తన మూలాన ఆ బోయవాడు పులివాత పడ్డాడని ఎంతో విచారించాడు. బోయవాని భార్య రామశాస్త్రితో, స్వామి నా రాత ఇలా ఉండగా ఎవరు తప్పించగలరు, మీరు విచారించకండి, మీకు హమవత్ పర్వతానికి దారి చూపిస్తాను, నడవండి అని ఆయనను తీసుకుని వెళ్ళి దారి చూపెట్టి వెనక్కి తిరిగి వచ్చి భర్తతో పాటు సహగమనం చేసింది. ఆ బ్రాహ్మణుడు బోయ దంపతుల మంచితనాన్ని తలుచుకుంటూ హమవత్తాన్ని చేరుకున్నాడు. అక్కడ రాజును చూసి పార్వతీదేవి చెప్పినట్లుగా దీవించాడు. పుట్టినప్పుడు నీ పిల్లవాడిని ఏకాంతంగా చూడడానికి అనుమతి ఇవ్వాలని కోరగా రాజు ఒప్పుకున్నాడు. రాజుగారి భార్య 9 నెలలు మోసి చందమామ లాంటి పిల్లవాణ్ణి కన్నది. బ్రాహ్మణుడు ఎవరూ లేకుండా చూసి ఆ పిల్లవాణ్ణి అన్నదానం వల్ల కలిగే ఫలమేమిటో చెప్పు అని అడిగాడు. అప్పుడే పుట్టినది శిశువైనప్పటికీ పెద్దవానికి వలె ఆ పిల్లవాడు బ్రాహ్మణుడితో ఇలా అన్నాడు, 10 నెలల క్రితం మీరు ఈ పట్టణానికి వస్తూ అడవిలో దారి తప్పిపోతే మిమ్మల్ని తీసుకుని వెళ్ళి చారెడు చారపప్పు, పుట్టతేనే ఇచ్చిన బోయవాణ్ణి నేనే. ఈ మాత్రపు దానానికి ఈ రాజుగారికి కుమారుడై పుట్టి రాజ్యమేలబోతూ ఉన్నాను. ఒకనాటి దానానికే ఇంత గొప్ప ఫలం కలిగినప్పుడు నిత్యం అన్నదానం చేసే మహానుభావులకు ఎటువంటి ఫలం కలుగుతుందో మీరే ఊహించుకోండి అని చెప్పేసి
ఆ పిల్లవాడు మరుక్షణంలోనే ఏమీ ఎరుగని పసిపాపలాగా తువ్వా కువ్వా అని ఏడవటం ఆరంభించాడు. బ్రాహ్మణుడు చాలా ఆశ్చర్యపడి తన ఊరు తిరిగి వచ్చి జరిగిందంతా కూడా భార్యతో చెప్పాడు. ఆ దంపతులు అప్పట్నుంచి అన్నదానం చేస్తూ ధన ధాన్య పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి సుఖంగా జీవించసాగారు. అమావాస్య శుక్రవారంతో కలిసి వస్తుంది. శుక్ర అమావాస్య సందర్భంగా లక్ష్మీదేవిని నిర్లక్ష్యం చేస్తే ఏం జరుగుతుందో తెలిపే ఈ పవిత్ర కథను వింటే చాలు మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. పూర్వకాలంలో కృష్ణాపురంలో రామయ్య సుశీల అనే దంపతులు ఉండేవారు. రామయ్యది వ్యవసాయ కుటుంబం. 2 కొడుకులు, 2 కుమార్తెలు. ఉన్న కొద్దిపాటి పొలాన్ని సాగు చేస్తూ దానిపై వచ్చే ఆదాయంతో ఆ కుటుంబం జీవిస్తూ ఉన్నారు. పిల్లలు వయస్సు పెరుగుతున్న కొద్దీ ఇంటి ఖర్చులు పెరగసాగాయి. మగపిల్లలిద్దరూ పాఠశాలలకు వెళ్ళేవారు. ఆడపిల్లలు చిన్నవారు. ఆదాయం పెరగకపోవటంతో ఇల్లు గడవటం కష్టంగా ఉండేది. అలాగని ఏదైనా వ్యాపారం చేసి మరికొంత సొమ్ము సంపాదించుదామంటే రామయ్యకు ఏ వ్యాపారమూ రాదు. వచ్చే ఆ కొద్దిపాటి సొమ్ముతో ఎలాగో అలాగా నెట్టుకు వస్తూ ఉన్నాడు. సుశీల ప్రతినిత్యం క్రమం తప్పకుండా శ్రీ మహాలక్ష్మి అష్టోత్తరాన్ని పఠించేది. అలాగే రామయ్య కూడా వీలున్నప్పుడల్లా ఆ ఊరిలోని శ్రీ మహాలక్ష్మి నారాయణ ఆలయానికి వెళ్ళి స్వామి అమ్మవార్లను దర్శించి వచ్చేవారు. రోజులు ఇలా గడుస్తూ ఉండగా ఒకనాడు వారింటికి ఒక దూరపు బంధువు వచ్చాడు. అతడు వీరింట ఒకరోజు ఉండి తిరిగి వెళ్తూ రామయ్యతో ఇలా అన్నాడు. రామయ్య, నిన్ను చూస్తే నాకెంతో బాధ వేస్తున్నది. ఈ గంపెడు సంసారాన్ని ఎలా నెట్టుకొస్తున్నావో కదా. ఇంకా ఈ పిల్లలు పెద్దవారై వారికి యుక్త వయసు వచ్చాక వారి వివాహాలు ఎలా చేయగలుగుతావు? నీవు ఆ శుభకార్యాలు ఎలా చేయగలుగుతావు? నీ సంపాదన చూస్తే చాలా తక్కువగా ఉంది. ఇల్లు గడవటమే కష్టంగా ఉంది. నీకొక విషయం చెప్తాను, విను. మా ఊరి దగ్గర అష్టలక్ష్మి దేవాలయం ఉన్నది. అక్కడ శ్రీ మహాలక్ష్మి అష్టలక్ష్ములుగా వెలిసి భక్తుల పూజలు అందుకుంటున్నది. ఆ తల్లి మహామహిమాన్వితమైనదిగా ప్రజలందరి నమ్మకం. ఈ దంపతులిద్దరూ ఒక్కసారి మా ఊరి వచ్చి ఆ దేవాలయానికి వెళ్ళి అష్టలక్ష్ములను దర్శించండి. ఆ తల్లి అనుగ్రహంతో మీకు మంచి రోజులు వచ్చి జీవితం శుభప్రదంగా గడుస్తుంది అని అన్నాడు. ఇది విని ఆ దంపతులు ఎంతో సంతోషించి త్వరలోనే తప్పక వస్తామని చెప్పారు. ఆ బంధువు వారి వద్ద సెలవు తీసుకుని ఊరి వెళ్ళిపోయాడు. ఆ మరునాడు ఉదయం లేవగానే దంపతులిద్దరూ కూడా స్నానమాచరించి పూజగదిలో నుంచుని శ్రీ లక్ష్మీనారాయణులకు నమస్కరించారు. అప్పుడు రామయ్య ఇలా అన్నాడు. స్వామి శ్రీమన్నారాయణ, ఆర్తజన రక్షకుడవు, ఆపద్బాంధవుడవు. నిన్ను నమ్మిన వారిని రక్షించే అమృతమూర్తివి. మమ్ములను ఈ కష్టముల నుంచి బయటపడేసే మార్గం నీదే తండ్రి. ఓ శ్రీమన్నారాయణ, నీకివే మా నమస్కారములు. ఓ మహాలక్ష్మి జగన్మాత, మిక్కిలి దయతో కూడి ఉన్న నీ చూపులతో మమ్ము కరుణించు తల్లి. ఆశ్రయించిన వారిని ఎల్లవేళలా రక్షించే అమృతమూర్తివి నీవే తల్లి. దయచేసి మా కుటుంబాన్ని కరుణించి నీ అనుగ్రహాన్ని ప్రసాదించు తల్లి. వీలైనంత త్వరలోనే నీ దర్శనం చేసుకుంటాము తల్లి. ఓ జగన్మాత, నీకివే మా నమస్కారములు అని ప్రార్థించి ఆ దంపతులిద్దరూ 11 రూపాయలు పసుపు గుడ్డలో ముడుపు కట్టి పెట్టారు. కొంతకాలానికి రామయ్య సుశీల దంపతులు ముడుపు తీసుకొని అష్టలక్ష్మి దేవాలయం దర్శనానికై బంధువులు ఊరు బయలుదేరి వెళ్లారు. ఊరి చేరేసరికి సాయంకాలమయ్యింది. రాత్రి బంధువుల ఇంట నిద్రించి ఉదయాన్నే నిత్య కృత్యాలు తీర్చుకుని అష్టలక్ష్మి దేవాలయానికి చేరుకున్నారు. సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మికి నిలయమై ఉన్నందువలన ఆ ఆలయం ఎంతో సుందరంగా ఉంది. అద్భుతమైన ఆ దేవాలయ సౌందర్యం చూసి ఆ దంపతులిద్దరూ ఎంతో ఆనందపడ్డారు. అఖిలలోక సౌందర్యవతి సుమనోహరి శ్రీమన్నారాయణి ప్రియ సఖి అయిన శ్రీ మహాలక్ష్మి అష్టలక్ష్ముల రూపంలో కొలువున్న ఆ దేవాలయం ఎంతో దివ్యమైన శోభను సంతరించుకోవటంతో ఆశ్చర్యమేసింది. శ్రీలక్ష్మీనారాయణులను ప్రార్థిస్తూ ఆ దంపతుల ఆలయంలోనికి ప్రవేశించారు. అది శ్రావణమాసం కూడా కావటం చేత ఆలయమంతా ఎంతో దివ్యంగా అలంకరించబడింది. ఆలయ స్తంభాలకు అద్భుతమైన పుష్పాలు చక్కగా అలంకరించబడ్డాయి. మామిడాకుల తోరణాలు ఎంతో చక్కటి శోభను తీసుకువస్తున్నాయి. ఎటు చూసినా రంగురంగుల పుష్పాలతో కంటికి ఎంతో ఆహ్లాదకరంగా కనిపిస్తూ ఉన్నది.
ఆ ఆలయ అద్భుత శిల్పకళ సౌందర్యానికి రామయ్య సుశీల దంపతులిద్దరూ ఎంతో మురిసిపోయారు. కనివి తీరా ఆ ఆనందాన్ని ఆస్వాదిస్తున్నారు. ఆలయ మండపంలో ఒక మహాపండితుడు శ్రీ మహాలక్ష్మి వైభవాన్ని ఇలా దివ్యంగా వర్ణిస్తున్నాడు. ఓ భక్తజనులారా, ముల్లోకాలను ఎల్లవేళలా రక్షించే శ్రీ మహాలక్ష్మి బ్రహ్మదేవుని వద్ద సరస్వతిగా, శ్రీమన్నారాయణుని వద్ద శ్రీ మహాలక్ష్మీదేవిగా, పరమేశ్వరుని వద్ద పార్వతిగా బాసిల్లుతున్నది. ఆ తల్లిని కొలిచిన వారికి సర్వ సంపదలు కలుగుతాయి, సర్వ ఐశ్వర్యాలు లభిస్తాయి, దేనికి కొదువ ఉండదు, సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుంది. ప్రతి నిత్యం ఆ తల్లిని స్మరించిన, కీర్తించిన సర్వ శుభాలు కలుగుతాయి. ఆ రోజంతా జయప్రదంగా గడుస్తుంది అని చెప్తున్నాడు. రామయ్య దంపతులు ఆ పండితుడు చెప్పిన విశేషాలన్నీ కూడా విని అక్కడి నుండి బయలుదేరి ముందుగా ఆదిలక్ష్మి ఆలయం వద్దకు వచ్చారు. అద్భుత తేజస్సుతో ప్రకాశిస్తూ ఉన్న ఆ తల్లికి నమస్కరించి అటు తర్వాత ధాన్యలక్ష్మి వద్దకు వచ్చారు. ధాన్యలక్ష్మిని ఎన్నో విధాలా స్తుతించి తర్వాత ధైర్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, ధనలక్ష్ములను దర్శించారు. ఎంతో దివ్యమైన తేజస్సుతో అద్భుతమైన పట్టు వస్త్రాలతోనూ రకరకాల దివ్య ఆభరణాలతోనూ అష్టలక్ష్ములందరూ కూడా ఎంతో అద్భుతంగా దర్శనం ఇచ్చారు. రామయ్య దంపతులు అష్టలక్ష్ములను ఎన్నో విధాలా స్తుతించి తమను కరుణించవలసిందిగా ప్రార్థించారు. ఆలయం నుండి వెలుపలకు వచ్చే ముందు రామయ్య ఒక్కసారి కన్నులు మూసుకొని శ్రీ మహాలక్ష్మిని ప్రార్థిస్తూ మనసులో ఇలా అనుకున్నాడు. ఓ జగన్మాత, ఓ శ్రీ మహాలక్ష్మి, నీవు నన్ను కరుణించి అంతులేని ఐశ్వర్యం అనుగ్రహిస్తే నేను మా ఊరిలో తప్పకుండా నీ అష్టలక్ష్మి స్వరూపాలతో అద్భుతమైన ఆలయాన్ని నిర్మిస్తాను తల్లి అని అనుకున్నాడు. అటు తర్వాత దంపతులిద్దరూ కూడా తిరిగి తమ ఊరు చేరుకున్నారు. శ్రీ మహాలక్ష్మి తల్లి అనుగ్రహం వలన రామయ్య కుటుంబం మంచి అభివృద్ధిని సాధించింది. కుమారులిద్దరికీ మంచి చదువులు కలిగి ఉన్నత ఉద్యోగాలు లభించాయి. కుమార్తెలకు మంచి వరులతో వివాహాలు జరిగాయి. స్నేహితులు కొంతమంది సహాయం చేయగా రామయ్య 2-3 వ్యాపారాలు ప్రారంభించాడు. ఆ శ్రీ మహాలక్ష్మి తల్లి అనుగ్రహం వలన ఆ వ్యాపారాలన్నీ కూడా ఎంతో అభివృద్ధి చెందాయి. ఎన్నో లాభాలు వచ్చాయి. చుట్టుప్రక్కల గ్రామాలలో రామయ్య అంతటి ధనవంతుడు లేడని ప్రజలు చెప్పుకునేవారు. ఇంత సంపద రావటంతో తాను ఆ రోజున శ్రీ అష్టలక్ష్మి దేవాలయం కట్టిస్తానని ఆ జగన్మాతకు ఇచ్చిన మాట మరిచాడు రామయ్య. ధన సంపాదనలో పడి భగవంతుణ్ణి స్మరించటం కూడా మరిచాడు. తమకిచ్చిన మాట తప్పినందుకు అష్టలక్ష్ములకు ఆగ్రహం కలిగింది. ఎంతో వెలిగిపోతున్న ఆ కుటుంబంలో ఎన్నో సమస్యలు రాసాగాయి. ఆదిలక్ష్మి అనుగ్రహం కోల్పోవటంతోనే రామయ్యకు వ్యాపారం మీద పట్టు సడలింది. తన సరుకు అమ్ముడు పోవటం కష్టంగా మారింది. తాను ఎంత నాణ్యమైన సరుకు విక్రయించినా కొనేవారు లేక వ్యాపారంలో నష్టం రావటం మొదలయ్యింది. వ్యాపారాలు ఇలా ఉండగా ధాన్యలక్ష్మి అనుగ్రహం కోల్పోవటంతో పంట సరిగ్గా రాలేదు. అకాల వర్షాలు వచ్చి అంతా నీటిలో కొట్టుకుపోయింది. అటు వ్యాపారం సరిగ్గా లేక ఇటు పంట కూడా చేతికి రాక రామయ్య నానా కష్టాలు పడసాగాడు. ఇదిలా ఉండగా ధైర్యలక్ష్మి కూడా ఆగ్రహించటం చేత తనలో ఇన్ని రోజుల నుండి ఉన్న ధైర్యం కూడా సన్నగిల్లింది. వ్యాపారం దెబ్బతిన్నప్పటికీ, పంట కోల్పోయినప్పటికీ మరలా వచ్చే సంవత్సరం పుంజుకోవచ్చునని అనుకున్నాడు. కానీ ఎప్పుడైతే ధైర్యలక్ష్మి కూడా ఆగ్రహించిందో రామయ్య ధైర్యం మొత్తం కోల్పోయాడు. ఏ పని చేయలేకపోయాడు. ఏదో తెలియని నిరాశ రామయ్యను ఆవహించింది. కొన్ని రోజులకు గజలక్ష్మికి కూడా రామయ్యపై ఆగ్రహం కలిగింది. అక్కడితో రామయ్య అప్పుల పాలయ్యాడు. తాను ఉన్న ఇంటిని కూడా తాకట్టు పెట్టవలసి వచ్చింది. ఆ విధంగా అష్టలక్ష్ములైన ఆదిలక్ష్మి, ధనలక్ష్మి, ధైర్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, ధాన్యలక్ష్ముల ఆగ్రహానికి గురైన వాడై రామయ్య అనేక కష్టాలు పడ్డాడు. చివరికి ఒకనాడు ఇల్లు కూడా అప్పుల వారి పరమై ఒక అద్దె ఇంట్లో నివసింపసాగాడు. ఎంతో వైభవంగా బ్రతికిన ఆ ఊరిలో తాను ఎందుకు కొరగాని బికారివాణిలాగా బ్రతకవలసి వచ్చిందని చింతించాడు. ఇదంతా తన పూర్వజన్మ కర్మఫలం అని తలచాడు. అంతే తప్ప తాను అష్టలక్ష్ములకు ఇచ్చిన మాట నిలబెట్టుకోనందువలనే ఇది జరిగిందని గ్రహించలేకపోయాడు.
కాలం ఇలా గడుస్తూ ఉండగా ఒకసారి ఆ ఊరికి ఒక సాధువు వచ్చాడు. అతడు ఎంతో మహిమగలవాడని, ఎవరి జాతకమైనా ఎంతో నిక్కచ్చిగా చెప్పగలడని ఊరంతా చెప్పుకున్నారు. ఆ మాట విన్న రామయ్య దంపతులు ఒకనాడు ఆ సాధువు వద్దకు వెళ్ళి తమ పరిస్థితిని కూడా విన్నవించారు. వీరి మాటలన్నీ కూడా సావధానంగా విన్న ఆ సాధువు కన్నులు మూసుకొని కొద్దిసేపు ధ్యానం చేసి ఏదో స్మరించిన వాడే కన్నులు తెరిచి రామయ్య దంపతులతో ఇలా అన్నాడు: నాయనలారా, శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం కోల్పోవటం వల్లనే మీకు ఈ గతి పట్టింది. నీవు ఒక్కసారి నీ బంధువు ఊరు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న అష్టలక్ష్మి ఆలయానికి వెళ్ళి ఆ తల్లులందరినీ కూడా దర్శించి వారికి ఒక అద్భుత ఆలయం మీ ఊరిలో కూడా కట్టిస్తానని మొక్కుకున్నావు. కానీ ఎంతో ధనం సంపాదించిన తర్వాత నీవు కాలక్రమేణా ఆ మాట మరిచిపోయావు. ఆ తల్లులందరూ కూడా నిన్ను అనుగ్రహించటం వలనే నీవు వ్యాపారంలో ఎంతో లాభాలు ఆర్జించటం జరిగింది. నీ పంటలన్నీ కూడా ఎంతో ఎక్కువ దిగుబడిని ఇచ్చాయి. కానీ నీవు ఈ విషయం గ్రహించక ఆ అష్టలక్ష్ముల ఆగ్రహానికి గురైనావు. ఆడిన మాట తప్పటం వలన నీకు దుస్థితి పట్టింది అని అన్నాడు. అప్పుడు రామయ్య ఆ సాధువుతో, స్వామి, ఇప్పుడు నాకు గుర్తుకు వచ్చింది. నేను మా ఊరిలో అష్టలక్ష్మి దేవాలయం కట్టిస్తానని అన్నమాట నిజమే. కానీ నాకు ఐశ్వర్యం కలుగగానే కానరాని అహంకారంతో పడి ఆ తల్లులకు ఇచ్చిన మాట మరిచాను. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఎలా తీర్చగలను? ఈ పరిస్థితి నుంచి బయటపడితే ఈసారి తప్పక నెరవేరుస్తాను. ఈ దుర్భర కష్టాల నుండి బయటపడే ఉపాయం చెప్పి మమ్ములను అనుగ్రహింపవలసింది అని ప్రార్థించాడు. అప్పుడు ఆ సాధువు వారితో ఇలా అన్నాడు: ఓ దంపతులారా, మీరు ఆ దేవాలయానికి వెళ్ళి అక్కడే 11 రోజులు నిద్రించి రోజు ఉదయాన్నే ఆలయ ఆవరణమంతా కూడా మీ చేతులతోనే శుభ్రం చేసి ఆ అష్టలక్ష్ములను సేవించండి. అప్పుడు మీకు ఆ తల్లుల అనుగ్రహం కలిగి తిరిగి మీ పూర్వ వైభవం మీకు కలుగుతుంది అని అన్నాడు. ఆ మాటలు విన్న రామయ్య దంపతులు అలాగే చేస్తామని చెప్పి ఆ సాధువుకు నమస్కరించి అతని వద్ద సెలవు తీసుకొని తమ ఇంటికి వెళ్ళారు. రామయ్య దంపతులిద్దరూ మరునాడే బయలుదేరి ఆ ఊరికి వెళ్ళి అక్కడ ఆలయం పక్కన ఉన్న ధర్మసత్రంలో బస చేశారు. ఆ ధర్మసత్రంలోనే 11 రోజులు ఉండి రోజూ ఉదయాన్నే లేచి త్వరగా కాలకృత్యాలు తీర్చుకుని ఆలయ ప్రాంగణమంతా కూడా చీపురు తీసుకుని శుభ్రంగా ఊడ్చేవారు. అటు తర్వాత నీళ్లు చల్లి సుశీల మంచి ముగ్గులు పెట్టేది. ఈ విధంగా ఆ అష్టలక్ష్ములను 11 రోజులు సేవించిన వారవటం చేత తిరిగి అమ్మవారి అనుగ్రహం పొందారు. అటు తర్వాత తమ ఊరు వచ్చారు. ఆ మరునాడే ఎప్పుడో దేశాంతరాలు వెళ్ళిన ఒక పాత స్నేహితుడు కలిసి రామయ్య దీన పరిస్థితిని తెలుసుకుని ఎంతో బాధపడి తిరిగి ఏదైనా వ్యాపారం ప్రారంభింపవలసినదిగా కొంత సొమ్ము ఇచ్చాడు. అది శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం తప్ప మరి ఒకటి కాదని ఆ దంపతులు తలిచారు. జగన్మాత అనుగ్రహంతో కొద్ది రోజులలో వ్యాపారం ఎంతో అభివృద్ధి చెందింది. ఆ లాభాలతో మరొక వ్యాపారం ప్రారంభించి దానిలోనూ ఎన్నో లాభాలు గడించాడు. వచ్చిన సొమ్ముతో తిరిగి సొంత ఇల్లు కట్టుకున్నాడు. 2 ఎకరాలు పొలం కూడా కొన్నాడు. ఆ అష్టలక్ష్ముల అనుగ్రహంతో ఆ సంవత్సరం పంటలు కూడా పండి ఎంతో ఆదాయం లభించింది. 2 సంవత్సరాల్లో పోగొట్టుకున్న దానికంటే ఎక్కువ సంపాదించాడు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకూడదని తలచి పండితులను పిలిచి శ్రీ మహా అష్టలక్ష్మి ఆలయ శంకుస్థాపనకై శుభముహూర్తం నిశ్చయించాడు. శ్రీ మహాలక్ష్మి అనుగ్రహంతో ఆ ఆలయం కొద్ది రోజులలోనే ఎంతో అద్భుతంగా నిర్మితమైనది. చుట్టుప్రక్కల ఉన్న ఊళ్ళల్లో ఇంత దివ్యమైన ఆలయం ఎక్కడా లేదని పేరు వచ్చింది. రోజు ఎందరో భక్తులు వచ్చి అష్టలక్ష్ములను దర్శించి ఆనందపడి వెళ్ళేవారు. రామయ్య దంపతులు బ్రతికున్నంతకాలం సుఖంగా జీవించి చివరిన ముక్తిని పొందారు. శ్రీ మహాలక్ష్మిని నమ్మి కొలిచే వారికి ఎటువంటి కష్టాలు దరిచేరవు, సర్వ సౌభాగ్యాలు కలుగుతాయి. అలాగే ఈ జ్యేష్ఠ అమావాస్య సందర్భంగా కలియుగం గురించి కృష్ణుడు ఏం చెప్పాడో తెలిపే ఈ కథను వింటే రాజయోగం పడుతుంది, కష్టాలు పోతాయి. ఈ పాండవులు రాజ్యాన్ని పరిపాలిస్తున్న సమయం. అయితే రాబోవు కలియుగం ఎలా ఉండబోతుందో, ఆ కలియుగంలో మానవులు ఎలా ప్రవర్తిస్తారో అనే విషయం తెలుసుకోవాలనే కోరిక పాండవులకు కలిగింది. అప్పుడు పాండవులందరూ కలిసి శ్రీకృష్ణుని దగ్గరకు వెళ్ళి వారి మనసులో ఉన్న కోరికను చెప్పారు. అప్పుడు శ్రీకృష్ణుడు పాండవులతో ఇలా అంటాడు: నేను 5 బాణాలను అడవిలోనికి వేస్తున్నాను. మీరందరూ అడవిలో ఒక్కొక్కరు ఒక్కో వైపు వెళ్ళి 5 బాణాలను వెతికి తీసుకురండి. మీకు బాణం దగ్గర ఏదైనా కనబడితే వచ్చిన తర్వాత నాతో చెప్పండి.
అప్పుడు నేను మీరు అడిగిన దానికి సమాధానం చెప్తాను అని అంటాడు. అప్పుడు పాండవులందరూ కూడా శ్రీకృష్ణుడికి నమస్కరించి బాణాలను వెతుకుతూ అడవిలోనికి బయలుదేరారు. ఆ 5 పాండవులు ఒక్కొక్కరు ఒక్కో దిశలోనికి వెళ్ళారు. మొదటిగా ధర్మరాజుకి బాణం దొరుకుతుంది. ఆ బాణం దగ్గర ఒక ఆశ్చర్యకరమైన సంఘటనను ధర్మరాజు చూస్తాడు. ధర్మరాజుకు ఒక ఏనుగు కనబడుతుంది. దానికి విచిత్రంగా 2 తొండాలు ఉంటాయి. దానిని చూసిన ధర్మరాజు ఎంతో ఆశ్చర్యపోతాడు. బాణం తీసుకుని తిరిగి కృష్ణుడి దగ్గరికి బయలుదేరతాడు. అర్జునుడికి కూడా బాణం దొరికింది. కానీ ఇంతలోనే ఒక మధుర గానం వినిపించి అటు తిరిగాడు. అప్పుడు అతనికి కూడా ఒక ఆశ్చర్యకరమైన సంఘటన కనపడింది. ఒక కోయిల మధురంగా పాడుతూ ఉంది. దాని రెక్కలపై వేదం అని రాసి ఉంది. ఆ కోయిల బ్రతికి ఉన్న ఒక కుందేలును పొడుచుకు తింటుంది. అది చూసి అర్జునుడు నివ్వెరపోయాడు. బాణం తీసుకుని తిరిగి కృష్ణుడి దగ్గరకు బయలుదేరాడు. ఇక భీముడికి కూడా బాణం దొరికిన చోట ఒక ఆశ్చర్యకరమైన సంఘటన కనపడింది. భీముడికి నిండుగా నీళ్లున్న 7 బావులు కనిపించాయి. ఆ బావుల మధ్య ఒక ఎండిపోయిన బావి కనిపించింది. నిండుగా నీళ్లు ఉన్న 7 బావుల మధ్యలో ఉన్న ఆ బావిలో నీళ్లు ఎందుకు లేవు, ఎందుకు పడలేదు అని ఆశ్చర్యపోయాడు. వెంటనే బాణం తీసుకుని తిరిగి శ్రీకృష్ణుడి దగ్గరకు బయలుదేరాడు. మరోవైపు నకులునికి కూడా బాణం దొరికిన చోట ఒక వింత సంఘటన కనబడింది. ఏమిటంటే ఒక ఆవు అప్పుడే పుట్టిన తన లేగదూడను గాయాలయ్యేంత విపరీతంగా నాకుతోంది. చుట్టూ ఉన్న జనం అది కష్టం మీద ఆవు దూడలను విడదీశారు. అది చూసి నకులునికి ఆశ్చర్యమేసింది. బాణం తీసుకుని నకులుడు కూడా వెనుదిరిగాడు. ఇక సహదేవునికి బాణం దొరికిన చోట ఒక సంఘటన కనిపించింది. అదేమిటంటే ఒక పర్వతంపై నుండి ఒక పెద్ద బండ దొర్లుతూ వస్తూ దారిలో ఉన్న చెట్లను పడవేస్తుంది. పెద్ద పెద్ద వృక్షాలు కూడా దాని వేగాన్ని ఆపలేకపోయాయి. కానీ ఆ రాయి దొర్లుతూ వచ్చి ఒక చిన్న మొక్క దగ్గర ఆగిపోయింది. అది చూసిన సహదేవునికి ఏమీ అర్థం కాలేదు. బాణం తీసుకుని కృష్ణుడి దగ్గరకు బయలుదేరాడు. తర్వాత పాండవులందరూ ఒక దగ్గర చేరి తాము చూసిన విషయాలను శ్రీకృష్ణుడికి చెప్తామని అతని దగ్గరకు బయలుదేరారు. పాండవులందరూ కలిసి శ్రీకృష్ణుని దగ్గరకు చేరి అతనికి నమస్కరించారు. అప్పుడు కృష్ణుడు పాండవులతో మీరు చూసిన విషయాలు ఏంటో చెప్పండి అని అడుగుతాడు. అప్పుడు మొదటిగా ధర్మరాజు ఇలా చెప్తాడు. శ్రీకృష్ణ, నేను బాణం దగ్గర మొట్టమొదటిసారిగా 2 తొండములు కలిగిన ఏనుగును చూశాను. దానిని చూసి నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. ఇంతకు ముందెన్నడూ ఇలాంటి వింతను నేను చూడలేదు. దాని గురించి వివరించి చెప్పండి అని అడుగుతాడు. దానికి శ్రీకృష్ణుడు ధర్మరాజుతో ఇలా అంటాడు. ఓ ధర్మరాజా, నీకు కనిపించిన ఈ దృశ్యానికి కలియుగానికి సంబంధం ఉంది. కలియుగంలో మానవులు 2 ముఖాలు ఉన్నట్లుగా ప్రవర్తిస్తారు. వారు ఒకటి చెప్తారు, మరొకటి చేస్తారు. వారు బయటకు ఒక విధంగా చెప్పి లోపల మనసులో మాత్రం వేరే విధంగా ఆలోచిస్తారు. కలియుగం వీరి రాజ్యమే నడుస్తుంది. మనిషి ఒక్కడే అయినా ఆలోచన మాత్రం 2 రకాలుగా చేస్తాడు. వీరితో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తాడు. తర్వాత అర్జునుడు ఇలా అడుగుతాడు. శ్రీకృష్ణ, నేను చూసింది ఇంకా ఆశ్చర్యంగా ఉంది. నేను బాణం తీసుకునే ప్రదేశంలో ఒక కోయిల రెక్క మీద వేదం అని రాసి ఉంది. ఆ కోయిల మధురమైన గానం చేస్తూ జీవించి ఉన్న కుందేలును పొడుచుకుని తింటూ కనిపించింది. సాక్షాత్తు సరస్వతీదేవినే మరిపించే ఆ కోయిల ఇంత వికృత చేష్టలు ఎలా చేయగలుగుతుంది అంటూ తనకు కలిగిన సందేహాన్ని కృష్ణ భగవాన్ వారి దగ్గర వ్యక్తం చేశాడు అర్జునుడు. అప్పుడు కృష్ణుడు ఈ విధంగా సమాధానమిచ్చారు. అర్జున, కలియుగంలో సరస్వతీదేవిని మెప్పించి విద్యావంతులు అయిన విద్వాంసులు, తెలివైన వారు తమ జ్ఞానాన్ని సక్రమంగా వినియోగం చేయకుండా కాకుండా అమాయక ప్రజలను, చదువురాని పేదవారిని మాయమాటలు చెప్తూ దోచుకుంటారు అని ఆ పక్షిలాగా వాళ్లను పీక్కు తింటారు. కోయిలలాగా తీయని మాటలు చెప్తూ వారిని వేధిస్తారు అని శ్రీకృష్ణుడు సమాధానమిచ్చాడు. అదేవిధంగా తర్వాత భీముడు ఇలా అడుగుతాడు. శ్రీకృష్ణ, నేను వెతికిన బాణం ఉన్న చోట నాకు 7 బావులు కనిపించాయి. ఈ 7 బావులలో 6 నిండుగా నీరు ఉంది. కానీ మధ్యలో ఒక బావిలో ఒక్క చుక్క నీరు కూడా లేదు. ఒకే నేలపై ఉన్న ఈ 7 బావుల్లో ఇదేం తేడా అంటూ భీముడు తన సందేహాన్ని శ్రీకృష్ణుడికి తెలియజేస్తాడు.
భీముని ప్రశ్నకు సమాధానంగా కృష్ణుడు ఇలా చెప్తాడు. భీమ, కలియుగంలో ఉన్నవాడు మరింత ధనవంతుడవుతాడు. పేదవాడు మరింత నిరుపేదగా మారి కటిక దరిద్రాన్ని అనుభవిస్తాడు. ధనవంతుల మధ్యలో ఉన్న కూడా పేదవాడు ఎన్నడూ ఎప్పుడూ పేదవాడిగానే ఉంటాడు. దానికి సంకేతమే ఈ బావులు అని శ్రీకృష్ణుడు వెల్లడిస్తాడు. ఆ తరువాత నకులుడు శ్రీకృష్ణుణ్ణి ఇలా అడుగుతాడు. శ్రీకృష్ణ, నాకు బాణం దొరికిన చోట ఒక ఆవు దూడపై అతి ప్రేమ చూపిస్తూ నాలుకతో నాకుతుంది. ఆవు ప్రేమ ఎలా ఉంది అంటే ఆ ఆవును నాకటం వల్ల ఆ దూడకు గాయాలు అయ్యి రక్తం కారిపోతుంది. ఏంటి ఈ విపరీతమైన ప్రేమ అని శ్రీకృష్ణుణ్ణి అడగగా కృష్ణుడు ఇలా చెప్తాడు. నకుల, కలియుగంలో రాను రాను తల్లిదండ్రులకు పిల్లల మీద అధిక ప్రేమ ఎక్కువై ఆ పిల్లలు సోమరులుగా తయారు చేస్తారు. వాళ్ళు చూపించిన అతి ప్రేమ వలన పిల్లలు అభివృద్ధి ఆగిపోయి సోమరులుగా తయారయ్యి భూమికి భారంగా మారుతారు. జీవితంలో బాధ్యతల గురించి తెలుసుకోకముందే వారికి చిన్న వయసులోనే పెళ్లి చేస్తారు. ఈ కలియుగంలో కొడుకుపై తల్లిదండ్రులకు ఎలాంటి హక్కులు ఉండవు. కేవలం భార్యకు మాత్రమే పూర్తి హక్కులు ఉంటాయి. కలియుగంలో తల్లిదండ్రులు పిల్లలపై చూపే అతి ప్రేమకు ఆవు దూడలు చిహ్నాలు అని నకులునికి సమాధానమిస్తాడు శ్రీకృష్ణుడు. ఇక చివరివాడైన సహదేవుడు శ్రీకృష్ణుణ్ణి ఎలా అడుగుతాడు. శ్రీకృష్ణ, నాకు బాణం దొరికిన చోట ఒక పెద్ద పర్వతం నుండి ఒక భారీ బండరాయి దొర్లుకుంటూ కింద పడటం కనిపించింది. ఆ బండరాయి బరువుకు వేగానికి అడ్డు వచ్చిన పెద్ద పెద్ద వృక్షాలు సైతం నేలమట్టం అయిపోతున్నాయి. కానీ ఒక చిన్న మొక్క దగ్గరకు రాగానే ఆ బండరాయి తనంతట తాను ఆగిపోయింది. అది చూసి నేను ఆశ్చర్యానికి లోనయ్యాను. పెద్ద పెద్ద వృక్షాలకు ఆపటం సాధ్యం కాని పని ఒక చిన్న మొక్కకు ఎలా సాధ్యమైందని శ్రీకృష్ణుణ్ణి అడుగుతాడు సహదేవుడు. సహదేవుడు అడిగిన ప్రశ్నకు శ్రీకృష్ణుడు ఈ విధంగా సమాధానమిస్తాడు. సహదేవ, కలియుగంలో మానవులు విచక్షణను కోల్పోతాడు. తన పతనానికి తానే కారణమవుతాడు. మహావృక్షాలు వంటి అతని అధికార బలం, ధనబలం ఇవేమీ అతని పతనాన్ని ఆపలేవు. కానీ చిన్న మొక్క వంటి భగవంతుని నామస్మరణ మానవుడు వినాశనం కాకుండా ఎల్లప్పుడూ కాపాడుతుంది. దీనికి సంకేతమే నువ్వు చూసిన దృశ్యం అని వివరిస్తాడు. కలియుగంలో ఎవరైతే అధర్మాన్ని పాటిస్తారో వారు జాలి, దయ లేకుండా అమాయకులను పీడించుకు తింటూ వాళ్ళు మాత్రమే సుఖంగా ఉంటారు. భగవంతుణ్ణి నమ్మేవారి సంఖ్య గణనీయంగా తగ్గిపోతుంది. నాస్తికులు పుట్టకుక్కుల్లాగా పెరిగిపోతూ ఉంటారు. మనిషి ఆయుర్దాయం అనేది 16 సంవత్సరాలకు పడిపోతుంది. 8 సంవత్సరాల వయసులోనే ఆడవారు పిల్లలకు జన్మనిస్తారు అంటూ కలియుగంలో జరగబోయే సత్యాలను పాండవులకు వివరిస్తాడు శ్రీకృష్ణుడు. మహాభారతంలో శ్రీకృష్ణుడు చెప్పిన ఈ విషయాలు ఈ కలియుగంలో మనం చూస్తూనే ఉన్నాం. అందుకే మహాభారతాన్ని పంచమ వేదంగా చెప్తారు. మహాభారతంలో ఎన్నో జీవిత సత్యాలను తెలియజేసే విషయాలు కూడా ఉన్నాయి. పూర్వం అవంతి అనే ఒక పట్టణం ఉండేది. ఆ పట్టణంలో నంది అనే పేరు గల శివభక్తుడు ఉండేవాడు. అతను చాలా ధనవంతుడు. ఇతను ధనధాన్యాలను భోగభాగ్యాలను కలిగి ఉన్నప్పటికీ గర్వించకుండా ఎంతో భక్తి శ్రద్ధలతో నిత్యం శివ ఆరాధన చేసేవాడు. ఆ పట్టణానికి తూర్పు దిక్కున ఒక అడవి ఉండేది. ఆ అడవిలో ఒక శివలింగం వెలసింది. అది తెలుసుకున్న నంది అనే శివభక్తుడు అక్కడ గుడి కట్టాలని నిర్ణయించుకున్నాడు. అతడు శివభక్తుడు కాబట్టి తన దగ్గర ఉన్న ధనంతో అక్కడ గుడి కట్టాలని నిర్ణయించుకున్నాడు. ఎవరి సహాయం తీసుకోకుండానే అక్కడ దేవాలయాన్ని నిర్మించాడు. అదే దేవాలయంలో శివుడు నిత్యం పంచామృతాలతో పుష్పాలతో అభిషేకాలు నిర్వహిస్తూ పూజిస్తూ ఉండేవాడు. ఇలా కొద్ది కాలం గడిచిపోయింది. ఈ విధంగా నంది నిత్యము కూడా ఆ గుడిలో శివలింగానికి పూజను చేస్తూ ఉండేవాడు. ఇలా ఉండగా ఒకరోజు ఆ పట్టణానికి దగ్గరలో ఉన్న గ్రామంలో నివసించే వేటగాడు తన కుల వృత్తి ప్రకారంగా జంతువులను, పక్షులను వేటాడడానికి బయలుదేరాడు. అలా బయలుదేరి వెళ్తూ ఆ అడవిలోనికి ప్రవేశించాడు. అలా అడవిలో తిరుగుతూ అలసిపోయి ఇంటికి వెళ్ళే మార్గంలో అడవిలో ఉన్న శివాలయాన్ని చూశాడు. వెంటనే ఆ వేటగాడు ఆ శివాలయంలోనికి ప్రవేశించాడు. అక్కడ గుడిలోకి వెళ్ళి ఆ శివలింగాన్ని చూసిన వెంటనే వేటగాడికి ఏదో తెలియని భక్తిభావం కలిగింది.
శివుణ్ణి పూజించడానికి ఆ అడవిలో అతనికి ఏమీ దొరకలేదు. అలా తిరుగుతూ ఉండగా ఒక సరస్సు అతనికి కనిపించింది. వెంటనే అతను నోటితో నీళ్లను తీసుకొని అక్కడ ఉన్న మారేడు ఆకులను కొన్నిటిని తీసుకుని ఆలయంలోనికి ప్రవేశించాడు. నంది అనే శివభక్తుడు శివలింగానికి పూజ చేసినందున ఆ శివలింగంపై ఉన్న పుష్పాలను తీసి పారవేసి తాను నోటితే తెచ్చిన నీటితో శివుణ్ణి అభిషేకించి మారేడు దళాలతో శివలింగాన్ని పూజించాడు. అంతేకాకుండా తాను వేటాడిన పక్షి మాంసాన్ని శివుడికి నివేదించి ప్రదక్షిణలు చేసి శివుణ్ణి నమస్కరించుకుని తన నివాసానికి తిరిగి వెళ్ళాడు. మరుసటి రోజు నంది శివలింగానికి పూజ చేయడానికి ఆ అడవిలోని గుడి దగ్గరికి వచ్చాడు. పూజ చేయడానికి తనతో పాటు ఒక బ్రాహ్మణుడిని ఆ శివలింగాన్ని చూసిన వెంటనే వేటగాడికి ఏదో తెలియని భక్తిభావం కలిగింది. శివుణ్ణి పూజించడానికి ఆ అడవిలో అతనికి ఏమీ దొరకలేదు. అలా తిరుగుతూ ఉండగా ఒక సరస్సు అతనికి కనిపించింది. వెంటనే అతను నోటితో నీళ్లను తీసుకొని అక్కడ ఉన్న మారేడు ఆకులను కొన్నిటిని తీసుకుని ఆలయంలోనికి ప్రవేశించాడు. నంది అనే శివభక్తుడు శివలింగానికి పూజ చేసినందున ఆ శివలింగంపై ఉన్న పుష్పాలను తీసి పారవేసి తాను నోటితే తెచ్చిన నీటితో శివుణ్ణి అభిషేకించి మారేడు దళాలతో శివలింగాన్ని పూజించాడు. అంతేకాకుండా తాను వేటాడిన పక్షి మాంసాన్ని శివుడికి నివేదించి ప్రదక్షిణలు చేసి శివుణ్ణి నమస్కరించుకుని తన నివాసానికి తిరిగి వెళ్ళాడు. మరుసటి రోజు నంది శివలింగానికి పూజ చేయడానికి ఆ అడవిలోని గుడి దగ్గరికి వచ్చాడు. పూజ చేయడానికి తనతో పాటు ఒక బ్రాహ్మణుడిని కూడా తీసుకుని వచ్చాడు. వారిద్దరూ కూడా ఆలయంలోనికి ప్రవేశించక అంతా అపరిశుభ్రంగా ఉంటుంది. ఇలా ఎవరు చేశారని నంది బాధపడి ఆ స్థలాన్ని శుభ్రం చేసి పూజను ముగించుకుని తన గృహానికి వెళ్తాడు. నంది వెళ్ళిన కొంతసేపటి తర్వాత కిరాతుడు అనే వేటగాడు ఆలయంలోనికి వచ్చి ఇంతకు ముందులాగా శివుణ్ణి పూజించి తన గృహానికి వెళ్ళిపోతాడు. మరుసటి రోజు నంది ఆలయానికి వచ్చేసరికి ఆలయమంతా కూడా అపరిశుభ్రంగా ఉండటం చూసి బాధపడి బ్రాహ్మణునితో చర్చిస్తాడు. ఆలయాన్ని ఎవరో పాడు చేస్తూ ఉన్నారని తెలుసుకుని గుడిలో ఉన్న శివలింగాన్ని నంది నెత్తిన పెట్టుకుని తన గృహానికి తీసుకుని వెళ్ళి తన ఇంట్లోనే శివుణ్ణి పూజించటం మొదలు పెడతాడు. శివలింగాన్ని తీసుకుని వెళ్ళినంత మాత్రాన ఆ పరమేశ్వరుడు ఆలయంలో లేకుండా పోతాడా? ఎప్పటిలాగానే వేటగాడు శివారాధన చేయడానికి గుడికి వెళ్తాడు. కానీ అతను గుడిలోనికి వెళ్ళి చూసేసరికి అక్కడ శివలింగం కనిపించకపోవడంతో కిరాతుడు విచారపడ్డాడు. అలా విచారిస్తూ ఉండగా ఒక ఆలోచన చేశాడు. స్వామి, నేను నీ కుమారుడు లాంటి వాడిని. నిన్ను ఎలా పూజించాలో నాకు తెలియదు. రత్నములతో పూజించడానికి నేను పేదవాడిని. పువ్వులతో పూజించడానికి నా దగ్గర పువ్వులు లేవు. నా హృదయాన్ని నీకు అర్పించి పూజను చేస్తాను. నా పూజలో ఏదైనా తప్పు ఉంటే నన్ను క్షమించు. అంతేగాని నీవు ఇలా కనిపించకుండా ఉండటం తగదు. నీవు కనిపించకపోతే నాకు లోకంతో పని లేదు. ఎప్పటిలాగే నాకు కనిపించి నా పూజను స్వీకరించి నన్ను మన్నించు అని ప్రార్థిస్తాడు. ఒకవేళ నీవు కనిపించకపోతే నీ ఎదుటే నిన్ను తలుచుకుంటూ నా ప్రాణాలను విడుస్తాను అని విచారిస్తాడు. అయినా పరమశివుడు ప్రత్యక్షం కాలేదు. ఇలా కొంత సమయం గడిచిన తరువాత ఆ కిరాతకుడు తన జీవితంపై విరక్తితో ఇక ఈ జన్మ నాకు అవసరం లేదని భావించి హరహర అంటూ తన దగ్గర ఉన్న కత్తితో తన శిరస్సును ఖండించుకున్నాడు. కిరాతుడి భక్తిని మెచ్చిన పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. తన శిరస్సును తనకు ఇస్తాడు. బ్రహ్మాది సకల దేవతలు పరమేశ్వరుని కీర్తించారు. నారదుడు శివగీతం పాడుతూ నృత్యం చేస్తూ వచ్చాడు. ఈ విధంగా ప్రకృతి అంతా కూడా ఎంతో రమణీయంగా సంతోషించింది. ఇంతలో శివభక్తుడు అయినటువంటి నంది కిరాతుణ్ణి చూడడానికి ఆలయంలోనికి ప్రవేశించాడు. అతను ఆలయంలోనికి ప్రవేశించగానే పరమేశ్వరుడు ముందు చేతులు కట్టుకుని నిలబడ్డ కిరాతుడు అతనికి కనిపించాడు. మరుక్షణం ఆ నంది తాను చేసిన పనికి సిగ్గుపడి పరమేశ్వరుని భక్తితో ప్రార్థించి కిరాతుడిని కౌగిలించుకుని ఇలా అనసాగాడు. కిరాతక, నీ వలన నా జన్మ తరించింది. ఆ పరమేశ్వరుని చూసే అదృష్టం నాకు కలిగింది. నీవు చేసిన పనికి నిన్ను మూర్ఖునిగా భావించాను. నన్ను క్షమించు అను వేడుకున్నాడు. నిజమైన భక్తుడవు నీవే అని నంది కిరాతకుడిని అభినందించాడు. అప్పుడు ఆ పరమేశ్వరుడు నందిని చూసి, ఓ నంది, నీవు కూడా నాకు నచ్చిన భక్తుడవే.
మీ ఇద్దరు సూర్యచంద్రులు ఉన్నంత వరకు నా వద్దనే ఉంటారు అని చెప్పి ఆ మహాశివుడు వారిద్దరినీ కూడా తీసుకుని కైలాసానికి వెళ్ళిపోతాడు. భగవంతుడిని పూజించడానికి జాతి, కుల, మత భేదాలు అనేవి ఏమీ ఉండవు. నిర్మలమైన భక్తితో, నిశ్చలమైన మనస్సుతో పూజించటం వలన ఆ మహాశివుడు ప్రసన్నమవుతాడు. భగవంతునిపై మనసు లగ్నం చేసి సమాజంలో మంచి బ్రతికి ఇతరులకు హాని కలిగించకుండా మంచి చేసే వారిని ఆ శివుడు అనుగ్రహిస్తా ఉన్నాడు. కాబట్టి శుక్ర అమావాస్య లోపు ఈ వీడియో చూస్తే చాలు, ఈ కథలు వింటే చాలు, దరిద్రమంతా కూడా పోతుంది, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఒక్క నిమిషంలో అపర కుబేరులుగా మారిపోతారు. మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి. రాజయోగం పడుతుంది. ఎంతో అదృష్టం ఉన్న వారే ఈ కథలను వినగలుగుతారు. శుక్ర అమావాస్యలోపు ఈ కథలు వింటే జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి.